జగన్కి నాటి ఎమ్మెల్యేలే శాపమయ్యారు అన్నటువంటి విషయం ఇప్పుడు బయటపడుతోంది. వాస్తవంగా అప్పట్లో ఐపాక్ వాళ్ళు చెప్పింది అదే, ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. యాక్చువల్గా మద్యం, ఇసుక ఈ రెండు ఎమ్మెల్యేలు తినడానికి బాగా ఉండేటటువంటి అవకాశం. అవి జగన్ ఎప్పుడైతే కట్టడి చేశాడో, అట్లాగే సంక్షేమ పథకాలు లాంటి వాటిలో తింటుంటారు, అది కట్టడి చేశాడో వేరే వేరే రూట్లు ఎత్తుక్కున్నారు. అందులో తమ అనుచరుల ద్వారా భూ కబ్జాలు లేదా భూ కబ్జాలు చేసిన అనుచరుల్ని ప్రోత్సహించడం, బయట అలాగే ఈ భూ సేకరణ సందర్భంగా భూముల దగ్గర భారీగా డబ్బులు వసూలు చేసుకోవడం, అట్లాగే అధికార యంత్రాంగాలతో మాట్లాడుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారంటే వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేసుకోవడం, ఇట్లాంటివి చేసుకొచ్చారు. దాని పరిణామ క్రమమే జరిగినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు తాజాగా ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ జనసేన కార్యాలయాలకు వస్తున్నటువంటి కంప్లైంట్లో చూస్తుంటే డైరెక్ట్ ఎమ్మెల్యేలు కాదు, ఎమ్మెల్యేల అనుచరుల అరాచకాలు, అంటే తమ అనుచరులు అరాచకాలు చేస్తున్నారని తెలిసిన ఎమ్మెల్యేలు చూస్తూ ఊరుకున్నారంటే అసలు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారా, వీళ్ళు వెళ్ళనిస్తారా? రెండవది, అనుచరుల్ని ఎందుకు పెట్టుకు తిరుగుతారంటే వీళ్ళ వెనకాల 10 మందిని వేసుకొచ్చేటటువంటి వాళ్ళు అనుచరులు కాబట్టి ఇప్పుడు ప్రతి కంప్లైంట్ వెనకాల కనబడుతున్నది వైసీపీ అనుచరులు, వైసీపీ నాయకుడు అనుచరులు, వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు అనేది అదే కోణంలో కనబడుతోంది.